శ్రీదేవి డ్రామా కంపెనీ. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సంపడిలాగా మధురం కదరా. అర్రె స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కల కాలమిట్ట కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్నా, కల కాలమిట్ట కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. ఈ రోజు ఏంట్రా ఫ్రెండ్షిప్ డే రా, ఇంత డల్గా ఉంటే ఎలా రా? ఇవాళ కూడా మనం డ్రామా కంపెనీలో వర్క్ చేయడం ఏంట్రా, నాకు అర్థం కావట్లేదు. అమ్మగారు రానేరా అడిగేద్దాం. వచ్చాను ఏంటి ఏం అడగాలి? ఇవాళ ఫ్రెండ్షిప్ డే అండి, అవును. డల్ గా ఉంటే ఎలా అండి? ఎందుకు డల్ గా ఉన్నారు? ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా అమ్మగారు, మా ఫ్రెండ్స్ ని కలుసుకోవాలని మాకు ఉంటది కదా. కలుసుకోండి ఫ్రెండ్స్ ని. మీరు సెలవిస్తే వెళ్ళి కలుసుకుంటాం అమ్మగారు. సెలవు ఎందుకు, ఈవెంట్ చేసుకుంటూనే కలుసుకుందాం. అదేలా మేడం? దానికి ఒక చోటుకి వెళ్ళాలి, అక్కడ మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఈవెంట్ కూడా జరుగుతుంది. అవునా? అసలే గాని యాంకర్ ఎక్కడ మేడం? యాంకర్ ఇక్కడ ఎందుకు ఉంటాడు, మీకు ఈవెంట్ అరేంజ్ చేసేదే ఆడు. అవునా? మనం అక్కడికి వెళ్దాం పదండి. दोस्त मेरा दोस्त तू है मेरी जान. అమ్మగారు అందరూ ఉన్నారు, మన యాంకర్ లేడేంటి? అంగే పారు. ఏనా అంత రెడీనా? ఆల్రెడీ అమ్మా, మీరు చెప్పినట్టే ఫ్రెండ్షిప్ డే, ఆ, ఫ్రెండ్స్ తోని అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్స్ అమ్మా అన్ని ఇన్ని ప్లాన్ చేసా. అసలు టైటిల్ ఎంత అనుకుంటున్నారు? ఏంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ మరి స్నేహమేరా జీవితం. యో చూడు మనోళ్ళందరూ ఎలా ఉన్నారు ఆల్రెడీ. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. మా ఫ్రెండ్షిప్ గ్యాంగ్ అంతా ఇక్కడే ఉన్నారు. కానీ మనం ఎప్పుడు ఫ్రెండ్షిప్ డే చేసుకుంటాం హ్యాపీగా. మనతో పాటు మన బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వచ్చి చేసుకుంటే అది నిజమైన ఫ్రెండ్షిప్ డే. వాళ్ళ కూడా తీసుకొచ్చి చేసుకుందాం. అబ్బాయిలు మీరు వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవ్వండి, మిగతాదంతా నేను ప్లాన్ చేస్తా. ఓకే, సో ఫ్రెండ్షిప్ డే మన ఫ్రెండ్స్ అందరం ఇక్కడ ఉన్నాం, మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఫ్రెండ్స్ తో పాటు ఒక ఇద్దరు రియల్ లైఫ్ ఫ్రెండ్స్ కూడా వస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటే ఎలా ఉంటది అనేది ఒక చిన్న థ్రిల్లింగ్ నాకుంది. మీకు బాగుంటది కదా, మరి పిలవాలి కదా అలాంటి వాళ్ళే. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ప్రియదర్శ్ గారు అండ్ అభినవ్ గారు. ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. అనసూయ శ్రీముఖి కదా సార్ సార్ ఏ నువ్వెవరు? మనోడే మేలు గట్టప్పేశారు అనసూయ. నువ్వెవరు అసలు నువ్వేంటి ఇలా ఉన్నావు? లేదు సార్, కమిడియన్ సార్. కమెడియన్ అంటే ఇలా రావాలని తెలియక నేను నీట్గా వచ్చా. ఇజ్ దట్ ఓకే? నేను యాంకరింగ్ కూడా చేస్తాను సార్, యాంకర్ ని. యాంకర్ అంటే ఇలా రెడీ అవ్వాలని తెలియక నేను చాలా అవార్డ్ ఫంక్షన్ చేశాను. సార్ నా సంగతి ఎందుకు కానీ, మీరు ఏదో బుక్ రాశారు కదా, నా సాగు నేను చస్తాను నీకెందుకు అని, దాని పరిస్థితి ఏంటి సార్? నీకెందుకు బే హౌలే అనే వాళ్ళు పబ్లిష్ చేస్తారు. హే అభినవ్, ఏం చేశారు? నవ్వమన్నావు కదా, అబ్బి నవ్వు అని. అబ్బి నవ్వు అని. ఫ్రెండ్షిప్ డే, మీ ఫ్రెండ్షిప్ గురించి, మీ లైఫ్ లో ఉన్న ఫ్రెండ్స్ గురించి, అసలు ఫ్రెండ్ అంటే ఏంటి? ఫ్రెండ్ అంటే నరేష్ భాస్కర్ లా కాకుండా, రామ్ ప్రసాద్ సీనులా కాకుండా, లేదా రామ్ ప్రసాద్ సుధీర్ లా కాకుండా అభినవ్ ప్రియదర్శిలా ఉండాలని. ఈ పంచ్ వర్కౌట్ కావతే తీసేయండి. కొంచెం ట్రైనింగ్ ఈ తర్వాత నాకు స్టేజ్ మీద ఎట్లాంటి పంచులు ఎట్లా వేయాలి. నేను ఆల్రెడీ నేను లండన్ లో ఇచ్చాను, నువ్వు తీసుకోవాలి. మీరు లండన్ లో ఏమేం చేశారు? నేను యాక్టింగ్ చేశాను, ఆయన ఇంకేవో చేశాను. లేదు నేను చేసిన ఆయన కూడా చేశాడు. ఇద్దరికి పెళ్ళైనందు విషయం మర్చిపోకండి మీరు. నాకు అవ్వలేదండి, మీరు ఆ విషయం మర్చిపోకండి. నాకు నువ్వు చేసేసావు. పెళ్ళెందుకు కాలేదు? ఏదో ప్రాబ్లం అన్నాడు చూస్తాయంటే, ఏదో ప్రాబ్లం అన్నాడు చూస్తాయంటే. థ్యాంక్
you, Sudhir. Thank you to all the team members, the amazing comedians. థ్యాంక్ యూ గైస్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ ఆల్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాబాయ్ దీని ఫోటో తీసుకొని ఏంట్రా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ప్లీజ్ డాన్స్ చేయమని చెప్పు. ఓ మన వాళ్ళు లీడ్ ఇచ్చాడు ఇండైరెక్ట్ గా. వీళ్ళిద్దరు డాన్స్ చాలా కామెడీగా ఉంటదబ్బా. నా కోసం వాళ్ళిద్దరు చేత డాన్స్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయ. ఏమయ్యా మీ ఇద్దరిని సింక్ చేయడానికి మా పొరుగు కూడా తీసుకున్నాం. అలా వేసాము డాన్స్ తెలుసు. పెట్టుకున్న స్వాతి రెడ్డి నే ముట్టుకు. అదేనా ఈ టైటిల్ ఏంటి? స్నేహ మేరా జీవితం. సునీతారా మేరా జీవితం. మా భార్య పేరు సునీత, స్నేహ కాదు. అన్న నాకు పేమెంట్ వద్దన్న, నేను వెళ్ళిపోతా. కాదు కాదు భయ్యా, ఇవాళ ఏంటి? ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ లారీ డే. షిప్ లేదు మా దగ్గర, షిప్ లేదు మా దగ్గర, లారీయే ఉంది. భయ్యా ఎట్లా భయ్యా ఇలా? ఎందుకు ఇలా? ఏంది భయ్యా ఇది? ఏంది భయ్యా ఇది? మ్యాటర్ అంటే సర్జరీ జరుగుతుంది, మధ్యలో వచ్చేసాడు. కంప్లీట్ చేయలేదు సర్జరీ. డాక్టర్ పనందని వచ్చేసాడు. వ్యాక్సినేషన్ అయిందా లేకపోతే కరోనా అట్లనే పోయిందా నీకు? వ్యాక్సినేషన్ వికటించింది. వికటించలేదు, ఎస్టించింది. ఎస్టించింది వి ఎస్. నాకు ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి ఒక గంట పట్టింది అంటే దానికి కూడా వేసేటట్టున్నావు కదా. సార్ మీకు గంట పట్టింది, హారత పట్టింది నాకు. హారత పట్టింది నాకు. ఏ కాలేజ్ భయ్యా నువ్వు? 30 years అన్న నాకు. అంటే కాలు కూడా 30 years, కాలు కూడా 30 years. నాకు అర్థమైంది. మీ ఇంటి అడ్రస్ మాత్రం నాకు చెప్పక నేను అటువైపు రాను. ఆ డ్రెస్ కాదన్న, ఈ డ్రెస్ చెప్తాను, వచ్చేయండి. నువ్వేదన్నా ప్రియదర్శన్ వద్దు భయ్యా, థర్డ్ వేవ్ రేపే వచ్చేటట్టుంది. వచ్చేసింది మా దగ్గర. డెల్టా లాఫ్డా అని కొత్త వైరస్. నీ పేరేందన్నా? అదైనా సీదా చెప్తావా లేకపోతే దానికి కూడా ఏమన్నా? ఏ సీదా చెప్తా అన్న, ప్రసాద్. నువ్వు ప్రసాద్ కాదన్నా, మాకు ప్రసాదం నువ్వు. ప్రెస్ ఆద్ అంటే నేను రిపోర్టర్ అన్నమాట. ప్రెస్ ఆద్. అదంటే ఏంది? ఆద్ అంటే సైజ్ అన్నమాట. ఆద్. మీరు కూడా పంచ్ ఆదా? అతను ఆది అంటారు, మరి బట్టలు ఆది తీసుకుంటాం కదా. యాక్చువల్ మీరు చేసిన తప్పు ఏంటంటే మీరు ఎవ్వ మాట్లాడాడుతో మీరే మాట్లాడారు. అన్నా థ్యాంక్ యూ, ఫ్రెండ్షిప్స్ డే చాలా బాగుంది. అనా కాదన్న, రూపాయి చాలా బాగుందని చెప్పి వెళ్ళిపో. అనా బ్యాన్ అయిపోయింది అనాలు. ఏం చేయాలి? నువ్వు అన్నా బాగుందన్నావా? అనా బ్యాన్ అయింది, రూపాయి అంటున్నాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇదిగో ఎవరు వచ్చినా సరే మా వాడి మీద గెలిచాకే కూర్చోవాలి. మీరు ఏం చేస్తారో చేయండి. ఒకటి మనోడు సైలెంట్ అయిపోవాలి. అది 25 ఎపిసోడ్ నుంచి బాధపడుతున్నాం వాడు భరించలేక. మేము అందుకే అడిపోతారు. మేము అందుకే కెమెరా అడిపోయి పెదరాయిల్లో చిన్న మోహన్ బాబు గారిని వెలేస్తారు కదా, అలా వెలేసాం. కానీ నన్ను ఎలేసిన, కాలేసిన, చెయ్యేసిన. నువ్వేమేసినా నువ్వు నిల్చొని ఉంటావా? వెరీ గుడ్. వెరీ గుడ్ వద్దు, వెరీ చికెన్. వెరీ చికెన్. వెరీ మటన్. నో నో నో, ఐ డోంట్ లైక్ దిస్ మటన్. వెరీ ఫిష్. వెరీ ఫిష్ వద్దు, జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్ నా వల్ల గారు ఇంకా. అరే ఒక చిన్న గ్యాప్, పాపం వాళ్ళు ఇప్పుడే వచ్చారు. మనోడు చూడు ఎలా అయిపోయాడు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రియదర్శ్ గారు అండ్ అభినవ్ గారు, ప్లీజ్ హ్యాపీగా కూర్చొని రెస్ట్ ఆఫ్ ద షో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్షిప్ డే చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేసాం, అందరూ హ్యాపీగా ఉంటారని చెప్పని. ఇందులో వచ్చే ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నా ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ రాబోతున్నాడు. మాకు కూడా బెస్ట్ ఫ్రెండే, నా ఫ్రెండ్ కి ఇంకా బెస్ట్ ఫ్రెండ్. సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. ప్రసన్న మా అందరికి ఎంతో ఇష్టమైన వ్యక్తి, మా అందరికి కావాల్సిన వ్యక్తి. ఇండస్ట్రీలోని ఎన్నో హిట్ సినిమాలకి రైటర్ గా పనిచేసి దాంట్లో మా అందరికి కూడా క్యారెక్టర్స్ ఇప్పించి మాతోని ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి జర్నీ చేస్తున్న ప్రసన్న. వెల్కమ్ ప్రసన్న. థ్యాంక్ యూ సో మచ్. రామ్ ప్రసాద్ బెస్ట్ బడ్డీ. యాక్చువల్లీ రామ్ ప్రసాద్ గారు జబర్దస్త్ లో ఉన్నాడంటే దానికి కారణం ప్రసన్న బేసికలీ ఫస్ట్.
ప్రసన్న నా బెస్ట్ ఫ్రెండ్ హైదరాబాద్ లో నాకంటూ ఒక చార్మినార్, ఒక హుసేన్ సాగర్, ఒక ప్రసన్న. మేఘముంటే చాలన్నా ఏది లేకున్నా ఇండస్ట్రీకి రావడానికి కారణం ప్రసన్న అండి. సినిమాలు కూడా తనతో ట్రావెల్ అయ్యాను. సో ఇప్పుడు నేను కూడా చిన్న చిన్న సినిమాలు నేను కూడా రైటర్ గా చేస్తున్నాను. దానికి వీడితో ట్రావెలింగ్ నాకు మెయిన్ కారణం అది. నేను గర్వంగా ఈ రోజు స్టేజ్ మీద చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మాటల్లో వీడే చెప్పాలి మిగతా విషయాలన్నీ. ప్రసన్న, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. రామ్ ప్రసాద్ గురించి, మీ ఫ్రెండ్షిప్ గురించి. జనరల్ గా అబ్బాయిలు ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ చాలా ఫాస్ట్ గా వస్తుందండి. ఒక సిగరెట్ షేర్ చేసుకున్న 10 నిమిషాలు మాట్లాడిన ఎవడంటే మా ఫ్రెండ్ అనేస్తాం. కానీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలంటే కొన్ని మూమెంట్స్ ఉంటాయి. అవి వీడిని లైఫ్ లాంగ్ వదులుకోకూడదని అనిపిస్తుంది మనకి. అలాంటి మూమెంట్ నాకు రామ్ ప్రసాద్ తో ఏంటంటే, రామ్ ప్రసాద్ ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేసి వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అక్కడ వైఫ్ కన్సీవ్ అయిన తర్వాత ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. బయటకు వచ్చి గుమ్మల నుంచి నాకు ఫోన్ చేశారు ఇద్దరు. అరుణ అంది, అన్నయ్య నేను కన్సీవ్ అయ్యాను, ఈ విషయం ఫస్ట్ ప్రసాద్ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలా, మా అమ్మ నాన్నకి చెప్పాలా అని చాలా సేపు ఆలోచించిన తర్వాత ఫస్ట్ నీకే చెప్పాలనిపించి ఇద్దరం కలిసి నీకే ఫోన్ చేసామన్నయ్య, నేను కన్సీవ్ అయ్యాను. మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఆడ ప్లేస్ లో నేను ఉంటే గనక మా అమ్మ నాన్నకు కాకుండా వాడికి అయితే చెప్పుండేవాడిని కాదు. అది ఆ ఫ్యామిలీ నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ గానీ ఏదైనా గానీ. ఇంకా తర్వాత ఎవడైనా సరే అక్కడ ఉండాల్సిందే, ఇంకా వేరే ఛాన్స్ లేదు. రామ్ ప్రసాద్ వెళ్ళిపోయిన తర్వాత నీకు స్ట్రగుల్ అవుతుండేవాడిని. ఏ ప్రాబ్లం వచ్చినా 1 పాయింట్ కాంటాక్ట్ రామ్ ప్రసాద్. వాడు వెళ్ళి మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేస్తుంటాడు, మీ అందరూ తెలుసు. అరే ప్రసాద్ ఒక 5,000, అరే ప్రసాద్ 10,000 వెళ్దాం స్టేట్ బ్యాంక్ లో వేయటం, ఆ స్టేట్ బ్యాంక్ లో వేయటం. ఒకసారి అవ్వకపోతే వాళ్ళ బావగారి దగ్గర తీసుకుని పంపించేవాడు. అదంతా అయిపోయిన తర్వాత ఒక రోజు బాగా లోలో ఉండి నా వల్ల అవ్వట్లేదు ప్రసాద్, గివ్ అప్ ఇచ్చేద్దామా అన్నంత పొజిషన్ వచ్చేస్తుంది, నా వల్ల కావట్లేదు అంటే వీడు అన్నాడు, అరే ఊరుకురా బాబు, నేను ఎలాగో వచ్చాను, నువ్వు మాత్రం అక్కడ ఉండరా బాబు, అవసరమైతే ఇల్లు తాకట్టు పెట్టేసి డబ్బులు ఇస్తాను కానీ ఏదో చేద్దాం కానీ నువ్వు మాత్రం అక్కడ వదిలేసి రాకు. అండ్ ఒక్క విషయం ఈ రోజు అందరి ముందు కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నాను. మీ ఇద్దరం ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్. 10 కాదు ఇంకా ఎక్కువే, కొంచెం అటు ఇటుగా ఫ్రెండ్స్. లాస్ట్ 1 ఇయర్ నుంచి మీ ఇద్దరం మాట్లాడుకోవట్లేదు ఈ రోజు వరకు. ఒక చిన్న ఏదో పెద్ద విషయం ఏం కాదు, కానీ ఫ్రెండ్షిప్ డే అంటూ వస్తే ఇక్కడ ఉంటే బాగుండు అని కోరుకున్నది నన్నే. అందరికంటే ఫస్ట్ వచ్చి ఇక్కడ కూర్చుంది నేనే. ఓ 1 ఇయర్ నుంచి మీరు మాట్లాడుకుంటే కరెక్టే, కానీ మీ ఇద్దరు మాట్లాడు మరి నీ గురించి మాత్రం రోజు మాట్లాడతాడు. ఇద్దరు అబ్బాయిల మధ్య ఉండే లవ్వే ఫ్రెండ్షిప్. అది దూరమైన కొద్ది పెరుగుద్ది తప్ప తగ్గదు. అది అదంతే. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానందనం. సుధీర్ రాత్రి 10 దాటిన తర్వాత ఒక్కోసారి పెళ్లికి ముందు కొంతమంది అమ్మాయిలు మెసేజ్ చేసేవాళ్ళు, హాయ్ అండి, హాయ్ బాగున్నారా, బాగున్నానండి, భోజనం చేశారా, చేశానండి, మీ సినిమాలన్నీ చూశానండి, థ్యాంక్ యూ అండి, సుధీర్ నెంబర్ ఉంటే ఇస్తారండి, సుధీర్ నెంబర్ ఉంటే ఇస్తారండి. కాదే మాకేంట సౌత్ బోర్న్ రాత్రి అయితే నిన్ను తగులుకుంటున్నారు. మీది గ్లామరు ఆయన గ్లామరు అంతే, అలాగే ఉంటది. అక్కడ పోయింది మా సన్నీ నేను రూమ్మేట్స్ కానీ రూమ్మేట్స్, గ్లాస్మేట్స్ కానీ గ్లాస్మేట్స్. 9 అయ్యేసరికి నేను తాగను, వాడి బాటిల్ తో పాటు రెడీగా ఉంటాడు అక్కడ. వీడి రూమ్ లో వాడు తాగడానికి వస్తుంటాడు. ఫస్ట్ 2 పెగ్గులు అన్న మొన్న ఒక ఎపిసోడ్ చేశానన్న, 2వ పెగ్ తర్వాత నుంచి అన్న ఒక అమ్మాయిని లవ్ చేశానన్న, 3వ పెగ్గేగానే అవన్నీ అబద్ధాలని అంటాడు లాస్ట్ లో. ప్రసన్న, హ్యాపీగా కూర్చొని మిగతా ప్రోగ్రామ్ మాతో పాటు ఎంజాయ్ చేసి ఒక 4 పంచులు వేస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ ఎవరు రాబోతున్నారో చూద్దాం. నిన్నలా చూశాను, కళ్ళలో కళ్ళలో దాచాను, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే, ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. తెలుసా దేనికి వచ్చారు ఇవాళ? వ్యాలంటైన్స్ డే అయినా ఫ్రెండ్షిప్ డే అయినా ఏంటో తెలుసా? తెలుసు, మనకి స్నేహమేరా జీవితం. ఓ ఫ్రెండ్షిప్ డే అని తెలిసి అంత వేసారు సాంగ్. సాంగ్ బట్టి మనం ఆర్టిస్ట్ కదా బ్రో, సో సాంగ్ కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓన్లీ విషెస్ ఏనా, బ్యాండ్ గీండ్ ఏం లేదా మాకు? బ్యాండ్ కావాలంటే అసలు మీ మధ్య ఉంది ఫ్రెండ్షిప్ లేకపోతే ఇప్పుడు ఈ సాంగ్ వేసిన తర్వాత నాకు కొంచెం డౌట్ కూడా వేస్తుంది. తేలిన తర్వాత అప్పుడు మనం బ్యాండ్ లేద్దాం. ఏ చి అలా అంటారండి బ్రో, మా ఇద్దరి మధ్య ఉంది కంపల్సరీ ఫ్రెండ్షిప్. 100% ఫ్రెండ్షిప్, వి ఆర్ ఫ్రెండ్స్. మీరిద్దరు
ఒక 2 minutes జస్ట్ లేదా 30 seconds అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటే మేము డిసైడ్ చేస్తాం ఏంటి అనేది మ్యాటర్. ఓకేనా? రెడీ? మెరుపల్లే మెరిసి ఉరుమల్లే ఉరుమి వానల్లే కురిసావే నిజమా లేదా కలా. మేము జస్ట్ 2 minutes చూడమంటే మీరు ఆల్మోస్ట్ 3 minutes 48 seconds చూసారంట. ఎందుకు కాన్సెప్ట్ చూసారు? నేను జస్ట్ 2 minutes అన్న, 30 seconds కూడా పర్లేదన్న. అంటే డెడికేషన్ సాంగ్ ఆపలేదు కదా. మరి మీ గుండె ఎందుకు 72 సార్లు కొట్టుకోవాల్సింది 200 సార్లు కొట్టుకుంటుంది? ఇది మరీ టూ మచ్ భయో, ఇది మరీ టూ మచ్ భయో. మధ్యలో ఏంటి నవ్వుతున్నారు? చూడండి ఆవిడ చీక్స్ ఆల్రెడీ. మీ మధ్య ఏం లేదు, ఫ్రెండ్షిప్ అంటారు అంతే కదా? 100%. నేను అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. అడగండి. మీ లైఫ్ లో ముగ్గురు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు, అందులోని ఒకరు ఈవిడ అంటే ఉంటారా ఉండరా? డెఫినెట్ గా ఉంటుంది. మీ లైఫ్ లో కూడా ముగ్గురు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారు, అందులో రవికృష్ణ ఉంటాడంటే ఉంటాడా ఉండడా? 100% ఉంటాడు. చాలు. మీరు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. నేను సినిమా టైటిల్ చెప్పడం తప్పండి. ఓకే. హ్యాపీగా మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోండి. ఓకే, ఇప్పుడు స్నేహమేరా జీవితంలో నెక్స్ట్ మనలో ఉన్న ఒక ఫ్రెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తో వచ్చి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు. సో లెట్స్ వెల్కమ్ జీవన్ అండ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున మేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రె స్నేహితే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. వెల్కమ్ బ్యాక్ జీవన్. నా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హాయ్. నాకు బెస్ట్ ఫ్రెండ్ అండ్ మా బావ. సో నాకు చిన్నప్పటి నుంచి నేను ఏది చేయాలన్నా కూడా మా బావగారు సో నాకు ఎప్పుడు తోడు ఉంటాడు. అక్కడికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా నాకు తోడు ఉన్నాడు. మా బావగారు నాకు ఒక ఫ్రెండ్ లాగా, నా పక్కన లేకపోతే నిజంగా ఈరోజు నేను బతికి బయటపడేవాడిని కాదు. అనుక్షణం నా గురించి తప్పించి వీడు ఎలాగైనా బ్రతకాలి అని చెప్పేసి అని హాస్పిటల్లో చుట్టూ తిరిగి డాక్టర్స్ తో మాట్లాడి చేశాడు. నిజంగా థ్యాంక్ యూ బాబా. నా జబర్దస్త్ ఫ్యామిలీ, సుధీర్ అన్న, రామ్ ప్రసాద్ అన్న, సీన్ అన్న, ఆది అన్న, మా టీమ్ లీడర్స్ అందరూ, భాస్కర్ అన్న, ఫస్ట్ వెంకీ నా ఫోటో తీసి గ్రూప్ లో పెట్టాడు. నిజంగా నా జబర్దస్త్ ఫ్యామిలీ లేకపోతే ఈ రోజు ఈ స్టేజ్ మీదకి వచ్చేవన్నీ కాదు. నన్ను నేను తట్టుకోలేకపోతున్నా ప్లీజ్. నా బ్యాడ్ లక్ ఏంటో 2 సార్లు సీరియస్ అయింది మేడం. ఫస్ట్ టైం ఓకే బ్రతికాడు వీడు బయటపడ్డాడు అని, తర్వాత సెకండ్ సారి ఇంకా డేంజర్ అయిపోయా. సో ఇంకా అప్పుడు ఆశలు లేవు. మా అమ్మ అయితే మళ్ళీ ఇక్కడికి రావాలని రాసి పెట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికి నాకు సహాయం చేసిన నా మిత్రులందరికీ, సో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించలేకపోయా, కానీ వాళ్ళందరి తరపున మా బావగారు అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడికి తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు హెల్ప్ చేసిన జబర్దస్త్ ఫ్యామిలీ అందరికీ అండ్ మలెమాల సంస్థ వీరందరికి కూడా నా ఆజన్మాంతో రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. మనందరూ ఇలా కలిసి ఉన్నంత వరకు మనలో ఏ ఒక్కడికి ఏమీ కాదు, హ్యాపీగా ఎప్పుడు ఇలా ఉంటాం. అరే కరోనా వచ్చిపోయిద్ది, ఫ్రెండ్షిప్ రావడం పోవడం ఉండదు. బావగారు మీ మాటల్లో. అందరికి నమస్కారం అండి. ఈ రోజు మన జీవన్ ఇక్కడ ఉన్నాడంటే స్నేహం అనేది లేకపోతే ఇక్కడ ఈ రోజు జీవన్ లేడు. ప్రత్యక్షంగా ఫ్రెండ్షిప్ అనే వాళ్ళు ముందుకు వచ్చేసి రామ్ ప్రసాద్ అన్న కావచ్చు, మన రాకేష్ అన్న కావచ్చు, సీన్ అన్న కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు తెలుసుకొని డాక్టర్లతో మాట్లాడి మా జీవన్ కాపాడుకోవాలన్నటువంటి ఆతృత తాపత్రం చూస్తాను కల్లారా. అది చెప్పలేను, ఎందుకంటే ఒక దశలో చెప్పాలంటే మా జీవన్ బతకలు కావచ్చు ఏడ్చాను. అందరికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఫ్రెండ్షిప్ శుభాకాంక్షలు. ఇప్పుడు
ఇప్పుడు స్నేహమేరా జీవితంలోని నా బెస్ట్ ఫ్రెండ్ కి నాకు ఇద్దరికి ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. సో వాడు రాబోతున్నాడు. లెట్ మీ వెల్కమ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ మ్యాగీ. ఏంట్రా చీఫ్ గెస్ట్ లో వచ్చేసా కూర్చుంటే ఇక్కడ మాట్లాడాలిగా. దిస్ ఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ మ్యాగీ. 2 నిమిషాలు అయిపోతాడు. చిన్న బ్రేక్, ఒక నిమిషం. నీ చిన్న బ్రేకా? నా చిన్న క్లచ్. ఈజ్ ఎ డైరెక్టర్. మారుతి గారి స్క్రిప్ట్ ఒకటి డైరెక్ట్ చేస్తున్నాడు యాక్చువల్లీ. సో హ్యాపీ ఫర్ us. నేను మరి ఫార్మల్ గా అడిగితే బాగోదు. సేనా చెప్పరా వీడి గురించి. నాకు వాడు ఒక ఉపేంద్ర, నాకు ఒక అర్జున్ రెడ్డి, ఇలాంటి క్యారెక్టరేషన్ అన్ని నేను ఒక 15 ఏళ్ళ 16 ఏళ్ళ క్రితం చూసాను. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ హెల్పర్ గానే ఇంకా వాడు కూడా ఇచ్చేస్తాడు ప్రాణం. వాడి గురించి ఒక మాటలో చెప్పలేము. మా అమ్మ నాన్న నన్ను ఎంత కష్టపడి పెంచారు, పోషించారు, ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా ఎక్కువ ఉంటాయి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా దగ్గర పని చేస్తూ ఆఖరికి బంగారం పెట్టే కోడి దగ్గరికి వెళ్ళినట్టు నేను ఆడి దగ్గరికి వెళ్ళాను. మ్యాగీ దగ్గరికి నన్ను చంటి పిల్లల సంకలో పెట్టుకుని ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు వాడి దగ్గరే ఉన్నాను. ఇద్దరం కలిసే ఉన్నాం. ఒక చిన్న దాన్ని ఏమంటారా ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ అనొద్దు దాన్ని. ఆ ఫామ్ హౌస్ కి నువ్వు ఎలా వచ్చావు తెలుసా? ఏనొద్దు ఆ పర్సన్. ఇందాక నేను ఎందుకు అర్జున్ రెడ్డి అని అంటే ఈజ్ ఏ డాక్టర్, యాక్టర్ అవుదాని వచ్చాడు, డైరెక్టర్ అయిపోయాడు. ఈ డొంక తిరుగులు ఏమవుతుంది, డైరెక్ట్ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుకున్నాను. నేను సీనియర్ యాక్చువల్లీ జబలం ఉన్నప్పుడు వన్ ఫైన్ నైట్, ఐ థింక్ midnight 12 o'clock నైట్ ఏంటి ఆ రోజు రాత్రి ఈడు మ్యాగీ థ్యాంక్ యూ సో మచ్ రా. కూర్చో. ఎందుకు అడుగుతారా? నా ఫ్రెండ్ కి ఎందుకు అడుగుతారా మీరు? నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడికి? ఫ్రెండ్షిప్ ఏంటి, మీ మధ్యలో మెమరీస్ ఏంటి తెలుసుకోవడానికి. మనోడు వచ్చాడు, నా అడిగే వాడిని అడగొద్దా? అన్నా మీవి మెమరీసే, మనోడిది మెమరీ కార్డు. థ్యాంక్స్ రా మ్యాగీ. మీకు సో ఇప్పుడు మన లవ్లీ ఫ్రెండ్స్ ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ తోని ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ మన ముందుకు రాబోతారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రవికృష్ణ అండ్ నవ్య స్వామి. ఎవరో కొత్త అమ్మాయి నాకు మెసేజ్ చేసిందిరా. మామా మామూలు లేదుగా కానీ హే హాయ్ రా, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? సరే నేను నిన్ను అర్జెంట్ గా కలవాలి, తొందరగా వచ్చేవా? రే ఒకసారి నీ హ్యాండ్ చూపించు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. సారీ కావ్య, యాక్చువల్గా నేను నిన్ను యూజ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను మంచి ఫ్రెండ్లా ట్రీట్ చేసావు. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సో సారీ. బట్ ఇవాళ నుంచి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఛీ, నేను నిన్ను మంచి ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నువ్వు నా గురించి ఇలా ఆలోచించావు. ఇంకా నాకు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. గుడ్ బై. సారీ కావ్య, ఐఎమ్ సో సారీ. సంగీతమేదో సారా
టీం నుంచి లెట్స్ వెల్కమ్ మణికంఠ. అంటే మణికంఠ డాన్స్ అంటే నీకు ఇష్టమా? నాన్న మణి కొంచెం వచ్చి నా కోసం సపోర్ట్ చేయొచ్చు కదా. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి, స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నాన్న మణి ఎలా ఉంది షార్ట్? బాగుందనా? నిజంగా బాగుందనా? అమ్మ తోడు బాగుందనా? అమ్మమ్మ తోడు బాగుందనా? ఇంత డేంజర్గా ఉంది, ఈమెతో ఫ్రెండ్షిప్ అవసరమా? ఇంతను మన ఫ్రెండే కదా. చిరుగాలైతే ఏదో తీయని వెలడీనా, వడగాలైతే ఏదో బాధని తెలిపేనా, చిటపట చినుకే నీకు తాళం నేర్పేనా, సారే కన్నీరే గేయంలానే మానేనా, పలికే వేదాంతం అయినా గీత సారాంశం అయినా, దాంట్లో పద్యం అంటూ ఉన్నాయన్ని ఒక్కో రూపాన, కలిగే ఆనందం అయినా రగిలే ఆవేశం అయినా, సంగీతం చెప్పింది నీకే అర్థమవట్లేదా? సూపర్ రవి అండ్ నవ్య, సూపర్. ఇంద్రజ గారు. రవి అండ్ నవ్య వెరీ క్యూట్ పేర్, చాలా గ్రేస్ఫుల్ అనిపించింది, చాలా బ్యూటిఫుల్ గా. యూ టూ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని ఒక కాన్సెప్ట్ కింద తీసుకొచ్చి అది కూడా చాలా చాలా బాగా అనిపించింది. బట్ హైలైట్ అయితే మణికంఠ రావడంతో మణి అదిరింది. ఇంతటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫ్ చేశారంటే మరి జిత్తు. బాయ్స్ బాయ్స్ ఎక్కడ ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ. మనందరం చాలా సందర్భాలుగా తెలిసి ఫోటోలు దిగుతూ ఉంటాం, అవి ఒక్కోసారి ఎక్కడికి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలాంటి ఫోటోస్ అన్ని కలెక్ట్ చేసి మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక స్లైడ్ షో తయారు చేశారు. సో ఆ ఫోటోస్ అన్ని ఒకసారి చూసుకుందాం. సో ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నూకరాజు, ఇమాన్యుయల్ ఇద్దరు కలిపి నాది, శ్రీనుది, రాంప్రసాద్ మా బయోగ్రఫీ, మా లైఫ్ స్టైల్ చేస్తానని చెప్పని అంటున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఇమాన్యుయల్ అండ్ నూకరాజు అండ్ హోల్ టీమ్. మ్యాజిక్ చేయాలి, నేను ఏదో ఒకసారి పెద్ద మ్యూజిషియన్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మీ అందరి కోసం పౌరాన్ని బయట తీస్తా. ఎక్కడికి ఎగిరిపోయింది ఇది? పావురం కాదు కానీ పావును బయట తీస్తా. చూడండి, ఇది పుట్లో పోయినట్టుంది, ఇది కూడా లేదు. రోజు వార్తలు చదవాలి నేను రోజు. మరి ఈ రోజు ముఖ్యాంశాలు సర్వప్రథం నెక్స్ట్ సాంగ్ చేసి ఎక్కువ చేయలేదు నేను. రండి బాబు రండి, మొలలు ఫిస్టులా ఏది ఉన్నా సరే మన దగ్గర ముందులండి బాబు. ఏంటి మ్యాజిక్? ఇదో ఇది ఉందా? ఈ కప్ ఇటు, ఈ కప్ ఇటు చూడు. సరే రక్షలో పని చేసి అనుకుంటే ఇది వరకు అవుతావురా నువ్వు, ఎప్పటికైనా పెద్ద ఆర్టిస్ట్ అవుతావు. నేనైతే నువ్వు ఎప్పుడైతే సరే అలా సరదాగా వెళ్ళన్నా. ఏంట్రా ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ మా ఫోన్
వస్తుంది లేదు ఫోన్ రావట్లేదు అంటున్నాను. ఇప్పుడు వస్తుంది ఆగు. ఎత్తురా. ఎత్తేసాను బాబాయ్, ఎత్తేసాను బాబాయ్. వేణన్న ఫోన్ ఎత్తురా. కట్ చేస్తాడు. అది చేయరా, ఎందుకు చేశాడేమో. హలో సరే అన్న నేను ఫోన్ చేసాడు. ఏమన్నాడు? నన్ను అవకాశం ఇస్తా అన్నాడు రా. సరే నాకు ఎలాగో వద్దులే, నువ్వు చేయరా టీమ్ లో. చేస్తారా? ఏదేం చేస్తా నువ్వు వెళ్ళి పేనం దగ్గర జాయిన్ అయిపో, నేను తర్వాత జాయిన్ అవుతాను. సరేనా? ఓకేరా. మందులు అమ్ముకుంటున్నాడు. హలో ప్రసన్న చెప్పు. ప్రసన్న రమ్మంటావా? జబర్దస్త్ గా? సరే ఒక్కనేనా? అమ్మాయిలు సరే ఒక్కనే వస్తాలే. స్కిట్ చేయడం పెద్ద కష్టం కాదురా. ఇప్పుడు నా దగ్గర స్కిట్ ఉందిరా. ఏంటి? క్యాప్ బాక్స్ స్కిట్. తప్ప 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 గడ్డపరాలు గుద్దినట్టు గుద్దాల. అది కాదురా, ఇంకోటి ఉంది. మావిడ గడ్డ పెరుగు బాగా చేస్తండి, కొట్టి చంపేయచ్చు. ఓ సైడ్ రా, సైడ్ ఇలా రా. ఏమనుకుంటున్నారా వాళ్ళు? టీమ్ లీడర్లు రా వాళ్ళు. ఎలా పడితే అలా వస్తారా? రామ్ ప్రసాద్ అని ఫ్రస్ట్రేషన్ చేసేస్తున్నాడు బాబోయ్. అరే తమ్ముడు ఇట్లా రాయితారా? ఎందుకు నవ్వేవరా? నేను ఏ జోక్ చేశాను అసలు? అదెందుకు, అందుకే నవ్వేస్తున్నాను నేను. ఒరే నువ్వేం చేయకపోయినా ఇంత చేస్తున్నట్టు నువ్వు నా టీంలో అవసరం రా చాలా. అడుగున్నాను చెయ్యను. వీడు కామెడీ చేస్తాడా? చేయడు కానీ ఎదురు చేస్తాడు. అన్న వాళ్ళిద్దరు కొత్త వాళ్ళన్నా? వాళ్ళు ఎవరు రీడు అసలు? అన్న నేను కూడా ఛాన్స్ కోసం వచ్చిన. ఇంత నోడుతుందంటే అవసరం మీరు మనకి. మా టీమ్ లో ఉండిపోరా. సరేనా? థ్యాంక్స్ అన్న. మీరు స్కిట్ బాగా చేసుకోండి. సరే మన టీమ్ లో ఇంకొకటి ఉంటే బాగుంటారు బాబు. ఎవడైనా సార్ ఒక 90 ఉంటే పోయింది సార్. ఇక 90 కాదు కానీ జబర్దస్త్ లో అవకాశం ఇప్పిస్తాను రా. ఈయన కూడా మన టీమ్ లో పెట్టుకున్నావురా. ఓకేరా. సరే స్కిట్ రాసుకుందామా? ఒక విషయం చెప్పాలరా. మాకు సినిమాల్లో అవకాశం వచ్చిందిరా. అన్నా వెళ్ళిపోతావు అన్న నువ్వు? అది కాదురా, సినిమాల్లో అవకాశం వచ్చి వెళ్ళిపోవాలి కదరా. వెళ్ళిపోతే బాగుంటా. సరే అన్న, కానీ సినిమాల్లో ఖాళీ ఉన్నప్పుడు వచ్చి జబర్దస్త్ చేయాలి మీరు. నేను నాకు జబర్దస్త్ పుట్టినిల్లు అంటే వెళ్ళిపోయినా నా త్వరగా మరి. వెళ్ళిపోయారా? అరే ఎందుకు టీమ్ లీడర్లు ఎవరు? ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి మనకి ఇవ్వచ్చురా. నాకు తెలుసు జబర్దస్త్ లో టీం లీడర్లు వెళ్ళిపోయారు, ఇప్పుడు కొత్త టీం లీడర్ కావాలి. సుధీర్ గాడు అయితే బాగా చేస్తాడు. సుధీర్ గాడా? సెట్ అవ్వాలి. ఆడైతే మొత్తం టీమ్ ని హ్యాండిల్ చేసేస్తాడు, ఏమైనా చేసేస్తాడు. ఏమైనా ఎత్తాడు ఎదవంటే ఆడే సెట్ అవుతాడు పక్క. నేను పర్ఫార్మెన్స్ చేస్తే నీకు టీం వచ్చేసింది బాబాయ్. సరే ఇప్పుడు మరి మన స్కిట్ అన్న ఇంకొకడు నన్ను కావాలరా. అరే అన్న ఉడతోలు గడ అన్నాడు కదా. ఎవరు? సార్ రామ్ ప్రసాద్ గారు. ఏమో నాకు ఎక్కర్రా. నువ్వే ఎక్కుతావు తెలుసు కానీ బాగా రాస్తాడు పంచులు. ఒకసారి పిలు. అరే రామ్ ప్రసాద్ ఏంట్రా చెప్పండి. ఇప్పుడు నేను టీమ్ లీడర్, ఇది మెయిన్ కంటెస్టెంట్, నువ్వు థర్డ్ కంటెస్టెంట్. ఓకే చేసుకోండిరా. అలా కాదు, ముగ్గురు టీమ్ లీడర్లో చేద్దాం లేరా. అలా అయితే ఓకేరా, చేద్దాం. మంచి క్యారెక్టర్ వచ్చింది ఒకటి. అరే బాగుందిరా, కాకపోతే ఈ క్యారెక్టర్ నీకు సెట్ అవుతురా. ఇది బాగా చేస్తాడు. నాకు ఎందుకో వాడే బాగా చేస్తాడు అనిపిస్తుందిరా. వాడికి పేరు వస్తుందిరా, మనకి రావాలి కదరా. మనకు వద్దులేరా, వాడు చేస్తాడులే. అరే నేను చెప్పి నువ్వు అది చేయలేవు కదా. మరి అంత ఎట్లా తిప్పుతావు? మనం తిప్పలేం కదరా. అరే స్కిట్ టైం ఏంటి రండి రా. అరే కరెక్ట్ తిప్పడా చూడు, అది నువ్వు బాగా చేస్తావు. నీకే ఒక లేదురా, వీడు బాగా చేస్తాడు. టీమ్ లీడర్ గా నేను చెప్తున్నాను, నువ్వే కరెక్ట్. నువ్వు చెప్తా అసలు ఏంటంటారా బాబు. నేను సుధీర్ అరే నీ డైలాగ్ కాదురా సీను, ఇప్పుడు కాదు. అరే రామ్సాద్ అరే నీది కాదురా, నిన్ను చంపేస్తా. అరే ఇప్పుడు కాదురా నాన్న, నీ తిప్పు తర్వాత. అరే సుధీర్ నువ్వు లేవురా. రావాలి, రావట్లేదు. ఈడికన్నా బాగా తిప్పడే బాగా చేస్తున్నారు. అది తిప్పడు నీ గెటప్ సీన్ అని టీమ్ లీడర్ ఇచ్చేస్తున్నాం, చేసుకో. రేపు మార్నింగ్ వచ్చే షూటింగ్ కి. అరే నాకు ఇప్పుడు టీం ఇచ్చారా, సూపర్ రా. కానీ మిమ్మల్ని వదిలేయాలంటే అదిలా ఉందిరా. ఈడేమో నేను మాత్రం మిస్ అవ్వట్లేదురా, వెళ్ళిపో. సరే నేను వెళ్ళి స్కిట్ రాసుకుంటాను రా. అరే నేను చెయ్యను రా. ఏరా స్టార్టింగ్ నుంచి మనం ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి ముగ్గురమే ఇలా టీమ్ లో ఉందని తప్ప నేను సెపరేట్ గా వెళ్ళను రా. ఏమంటారా ఇప్పుడు చెప్పు. వాడు కరెక్ట్ చెప్పింది. ఏ ఎక్స్ప్రెషన్ రాదు. ఇదిగో మనం ఇట్లాగే కలిసి ఉన్నాం కానీ ఫ్యూచర్ లో ముగ్గురం కలిసి ఒక్క సినిమా కూడా చేయకూడదురా మనం. ఒక సినిమా చేద్దాం. వద్దురా. అది అసలు వద్దురా. ఒక నిమిషం ఆగండి. హలో
అవునా ఇప్పుడు ఆస్ట్రేలియా ఈవెంట్ వచ్చిందిరా మనకి ఆగను ఒక దాన్ని ఆస్ట్రేలియా ఇటు ఆస్ట్రేలియానా ఇది ఆస్ట్రేలియా అరే నేను స్నానానికి వెళ్తున్నా ఒక్కడే వెళ్తావా నేను కూడా వచ్చేసాను రా ఒరే స్నానం చేస్తాడు నువ్వేంట్రా నీకు ఒక్కడితే అలవాటు ఉండదు కదరా సన్ని ఇప్పుడు చూడే ఏం చేస్తున్నాను ఏంటో వాడు వీడియో చూస్తున్నావు అంతేగాని ఏం అడ్డ వేసుకుంటలేదు ఇలా ఏంట్రా వాడు నీకంటే అలవాటే కదరా భయపడతావు మనకు అయ్యా తీసుకోరా పెట్టేస్తాను జేబులో పెడేస్తాను నేను జోక్ చేశాను అంతేరా ఏం లేదంతే ఏంట్రా ఏం లేదు లిమిట్స్ ఉంటది అది తెలుసుకో నువ్వు మన ఫ్రెండ్షిప్ ఉన్నావనే కదా అన్ని చేసింది నేను ఫ్రెండ్షిప్ లిమిట్ ఉంటుంది దేనికుంటుందా లిమిట్ రారే నువ్వు చాలా క్లాస్ చేస్తున్నారా నువ్వు చేయలేదరా పోరా రారా ఏమైందిరా మీకు ఎందుకు ఇలా చేస్తున్నారు సర్లే ఇంకోసారి అనక అలాగా నిన్నెందుకంటారా నేను ఇలా గొడవ పడకూడదురా మనం ఎప్పటికీ కలిసే ఉండాలి అర్థమవుతుందా చచ్చేదాకా ఫ్రెండ్స్ లాగా ఉండాలి మనం ఇక్కడ గొడవ పెట్టుకుంటే సన్నీ గారు చూడరా ఏం చేస్తున్నాడు అక్కడ అరే సన్నీ అరే మన ముగ్గురమే కదరా మనతో పాటు ఈడు కూడా మన ఫ్రెండే రా వాళ్ళు లేకపోతే మనం లేము మనం అంతా ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి సరేనా అన్న ఇందులో కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని మేము కల్పించాంలే అన్న తెలిసిపోతుంది రా మేము చూస్తుంటే మాకు అర్థమవుతుంది మ్యాటర్ అంతా అక్కడ అదే మాట్లాడుతున్నాం అక్కడ బట్ సూపర్ గైస్ ఏదైనా సరే ఇంద్రజ గారు ఐ విష్ మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ముందు ఎన్నో సంవత్సరాలు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదొక్కటే చెప్పదలుచుకున్నాను సో స్వీట్ సో నైస్ 3 of you are 3 musketeers అంతే ఇలాగే ఎప్పుడు ఉండండి అభినవ్ గారు నాకు ఫస్ట్ నుంచి మీ ముగ్గురి కెరియర్స్ లో ఎట్లంతా జరిగాయని తెలియదు బట్ చాలా బాగా చెప్పారు నైస్ మ్యాన్ ఇందాక ఈ స్కిట్ అయిపోయిన తర్వాత సీన్ అంటున్నాడు ఈ స్కిట్ చూసిన తర్వాత మా ఫ్రెండ్షిప్ ఇంకా పాడైపోయింది బట్ గ్రేట్ జాబ్ గైస్ కిట్ లో 70% బానే అన్ని నిజాలు చూపించారు ఒకటి మిస్ అయింది అంతే మీకు తెలుసు అది నోకరాజు ఈడిగా నువ్వు బాగా చేసి అనిపించింది నాకు ఈరోజు ఎందుకో కానీ వేరన్న ధనరాజ్ అన్న వల్ల ఈ రోజు యాక్చువల్ గా మనందరం వాళ్ళ టీమ్ లో కొంచెం చేసి మనకు రావడం వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకు చాలా బాగా అనిపించింది అంటే మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది జ్ఞాపకాలు కొన్ని అయితే ఇవి ఎప్పుడు చేసాం అనిపించింది అండ్ అందరూ బాగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అది వీళ్ళ ఫ్రెండ్షిప్ నిజంగానే చాలా బాగుంటుంది నేను కూడా అంటే ఏం చేసినా కలిసే చేస్తారు ఈ మధ్య నేను కూడా కలిశాను అక్కడ గెటప్ సీన్ అన్న వీళ్ళిద్దరిని కనపడకుండా చేసాడో లేదో కానీ ఇక్కడ మాత్రం ఈ గెటప్ సీన్ ఇక్కడ కనపడకుండా చేశాడు వీళ్ళందరినీ ఈ నోకరాజ్ చాలా బాగా చేశాడు ఇందులో ఆల్మోస్ట్ యాస్టీజ్ దించేశాడు అలాగే మిగతా వాళ్ళు కూడా అందరూ ఇమానియల్ గానీ బాబు గానీ వీళ్ళందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు థ్యాంక్ యూ సీను మీరు చేస్తే ఇంకా బాగుంటది ఏమనిపిస్తుంది చాలా పెద్ద ఫ్యాన్ యాక్ట్ కి నేను చాలా బాగా చేస్తాను తిప్పడు తిప్పడు మీ ఊరేంటి మా ఊరు ఇప్పుడు విజయవాడ ఉంది కదా విజయవాడ పక్కన ఆకువీడు ఉంది కదా ఆకువీడు కాదు విజయవాడే మరి ఎందుకు ఆకువీడు చెప్పావు అది దాని రెండు పక్క పక్కన తెలుసుకోవాలి కదా అందుకే చెప్పాను సరే మీ నాన్న ఏం చేస్తుంటాడు మా నాన్నగారు మన వాట్సాప్ లో మీరు మెసేజ్ పెడతారు కదా కింద రెండు బ్లూటిక్లు వస్తాయి కదా అది మా నాన్నగారు పెడతామంటారు కింద మారవారా ఇలాగే ఉంటావా మారితే కష్టం కదా థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్రెండ్స్ వచ్చి మా గురించి ఎలా అయితే చెప్పారు మరి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ గురించి చెప్పాలి తెలుసుకోవాలి కదా మేము కూడా అడగాలి కదా కొన్ని ఇంకెందుకు ఆలస్యం మరి అందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు సో లెట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్ చూసేద్దాం దాని సంగతి ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి
ఫ్రెండ్స్ వస్తే ఆనందం వేరు, చిన్నపిల్లలు అయిపోతాం వాళ్ళు చూడగానే. సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ ఫ్రెండ్స్. అన్న నా బెస్ట్ ఫ్రెండ్ అన్న నవీన్. నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నాకు లైఫ్ లాంగ్ అంటూ తోడు ఎవరు లేరు. వీడు ఉన్నాడు. ఇండస్ట్రీకి వచ్చాను, వచ్చిన తర్వాత ఒక షో ఆగిపోయింది, నా దగ్గర డబ్బులు లేవు రూమ్ రేట్ కట్టడానికి. నేను పనికి వెళ్ళి కట్టుకున్నా. కట్ చేస్తే ఈ మ్యాటర్ 6 రోజుల తర్వాత ఇడికి చెప్పా. ఫ్రెండ్ అనేవాడు నేను ఉన్నాను కదా, నేను లేనప్పుడు నువ్వు అది వెళ్ళాలరా, నేను ఉండగా నాకు ఎందుకు నువ్వు చెప్పలేదు, నీ కష్టం నా కష్టం కదా అన్నాడు. సందీప్ అన్న ఒక్కసారి డ్రామా. నిజం చెప్తున్నాను అన్న, ఓపెన్ హార్ట్ తో చెప్తున్నాను. స్వార్థం లేకుండా ఇండస్ట్రీలో ఎవరో ఉండడు, కానీ నేను ఉంటాడు. నాకు అనిపిస్తుంటది అన్న, నేను ఇంటికాడ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఎవరు నాతో లేరు కష్టాల్లో ఉన్నప్పుడు. బట్ ఇక్కడ నాకు ఏ కష్టం వచ్చినా సరే, మొన్న రీసెంట్ గా నాకు ఒంట్లో బాగోపోతే నా దగ్గరకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఆది అన్నకు లేదు. పక్క పిలిచి తమ్ముడు నేను నీకు ఉన్నాను రా, ఏదైనా అవసరం అయితే నన్ను అడుగు అన్నాడు. నిజం చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీ వద్దు అనుకున్నాను, బట్ ఇప్పుడు వదిలి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు మా తమ్ముడు ఒక మాట అన్నారన్న, రే అన్నయ్య నువ్వు వెళ్తున్నావు అంత బాగానే ఉంది, నేను ఎడిటింగ్ లో తీసేస్తే ఏం చేస్తానంటే మా మమ్మీ అన్నది అంటే చీపురు కట్ట తిరిగేసి కొడతాను ఇంటికి రాగానే అన్నది. ముస్తారులే తమ్ముడు, మీ చీపురు కట్టలు మాకెందుకు చెప్పు. ఒక మాటలో చెప్తానన్నా, యాక్చువల్గా ఇడికి మొన్న నాకు రీసెంట్ గానే తెలిసిందన్న. అయితే అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆర్టిస్టులు అంటే వేరే వేరే విధంగా ఉంటారని చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చానన్న. అసలు వీళ్ళు ఆర్టిస్టులు అనిపించారు. నేను ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను, ఇడికి ఏం అవ్వదు. మీరు అందరూ ఉన్నారు, ఇడికి ఏమీ అవ్వదు, 100% గ్యారెంటీ. అన్న ఈడు నా ఫ్రెండ్ పేరు సుందర్, చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్. బేసిక్ గా చెప్పాలంటే ఈయన నా కోసం ఏం చేయలేదు, కానీ ఈయనంటే ఇష్టం అన్న, ఎందుకో తెలియదు. కానీ నువ్వు మనోడు కోసం ఏం చేసావు చెప్పు ఒకటి. బాబు బెస్ట్ ఫ్రెండ్ అన్న, షెడ్యూల్ వేసుకున్న కాడ నుంచి నాకు మంచిగా ఆడేసుకోడు ఇప్పుడే. బాబు ఇక్కడికి రావటం అంటే మేము ఒక షార్ట్ ఫిలిం తీసామన్నా. అమ్మా ఆ చాటు ఫిలిం తీసింది నువ్వా? నీ కళాఖండానికి దండవరా బాబు. అన్న ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మేము వరకు ఇప్పుడు సపోజ్ నోకరాజు, నేను, మా ఇమ్మానుయల్ గాడు, ఆ సందీప్, జిత్తు, చాణక్య, మేమందరం ఒక బ్యాచ్. మాకు ఆకలి వేసిన అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్దాం రా అనిపించిన మాకు గుర్తొచ్చే ఒకే ఒక ఇల్లు ప్రసాద్ అన్న ఇల్లు అన్న. సకుటుంబ సకపరివార సమేతంగా అందరం కలిసి ప్రసాద్ అన్న ఇంటికి వెళ్తాం. అందుకే ప్రసాద్ అన్నకు లేకుండా పోయింది. నీకు నచ్చుద్దా అన్న బాబు యాక్టింగ్? బాబు నేచురల్ స్టార్ అన్న, బాగా కమెడియన్ చేయకపోయినా కానీ నవ్విస్తా ఉంటాడు ఆయన స్టెప్పులతో. కానీ ఆ యాక్టింగ్ కి చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు. వీడి పేరు వివేక్, ఈడు ఆర్టిస్ట్, బేసిక్ నా బెస్ట్ ఫ్రెండ్. వీడి గురించి చెప్పడానికి ఏం లేదు కానీ చెప్పాలి, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి. సో నేను ఆర్టిస్ట్ అవడానికి కారణం మెయిన్ ఈడు. ఏంటంటే ఈడు కొత్త బంగారంలో ఒక చైనపట్టు ఉంటాడు కదా, ఆడే ఈడు. వీడితో పాటు షూటింగ్కి వెళ్ళేవాడిని, ఈడు యాక్టింగ్ చూసేవాడిని. అమ్మో ఇలా చేయకూడదు అని చెప్పి బాగా చేసి ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నాను. థ్యాంక్స్ రా వివేక్ బావా. ఇంకోటి ఏంటంటే వీడి గురించి చెప్పడానికి చెప్ప ముందు సీరియస్, చాలా సీరియస్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు భయ్య నిజంగా నా కోసం ఆడు జాబ్ వదిలేసుకున్నాడు. తర్వాత తెలిసిన శాలరీ తక్కువ ఇస్తాను మానేశాడు. ఈ రోజు నేను ఇలా ఉన్నా అన్నా, ఇంత చేస్తున్నా అన్నా, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్, మీరు ఇచ్చే ప్రోత్సాహం నిజంగా మేడం నా ఫ్యామిలీ కన్నా గొప్పది నా జబర్దస్త్ ఫ్యామిలీ. నాది ఒక్కటే ఒక ప్రశ్న, మేడం ఆయనే నా కారణం మీరు ఆర్టిస్ట్ అవడానికి? మేడం వీడు యాక్టింగ్ చేస్తాడు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ టీం అందరికి చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఈ కోట్ ఇచ్చినందుకు. ఇది కాస్ట్యూమర్ది. వీడిని మీరు సెట్ లో భరిస్తారు, బయట భరించేది నేను ఒక్కడే. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి, నా బాధ అండి. ఇదే యాక్టింగ్ చూసాను. ఫ్రెండ్షిప్ అన్న మునిగిపోదు కానీ మా షిప్ మునిగిపోదు, ఎందుకంటే మా ఇద్దరికి ఈతొచ్చు కాబట్టి. వీడు లావు ఉన్నాడు, ఈత రాదనుకోవచ్చు మీరు, కానీ వచ్చేడికి బాగా కొడతాడు వీడు. ఆయన చెప్పని, ఆయన కూడా మాట్లాడి నిన్ను అడ్డు పెట్టుకుని మొత్తం మనోడే మాట్లాడేస్తాడు తెలుసా.
మాటలు లేవు. పాటల్లో చెప్పేదన్నా స్నేహం అంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా. చెప్పు. నాకు ప్రసాద్ అనేది ఒక అనేలాంటోడు, ఫ్యామిలీ పర్సన్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్. చెప్పబోయిన పర్లేదు కానీ వరుసలు మార్చగరా. బావా అంటావు, అన్నయ్య అంటావు. ప్రసాద్ నా ఫ్రెండ్, మై బిగ్ సపోర్టర్. ఇంకేం మాటలో ఏం చెప్పలేను. ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎవర్ అండ్ సో ఎవర్. థ్యాంక్ యూ. ఈడు బొక్క, ఈడు ఇలా చేస్తాను తెలిస్తే వేరే పిలిచేవాడిని, వేరే పిలిచేవాడిని. మేడం సీరియస్ చెప్తాను మేడం, నిజంగా వద్దురా బాబు, వద్దురా బాబు. మేడం నిజంగా ఈడు నాకు దొరకడం నా అదృష్టం. నిజంగా నా ప్రతి కష్టంలోని, సుఖంలోని, ఆనందంలోని అన్నింటిలో నేను ఉన్నాడు. లవ్ యూరా బావా. ఏమైనా చేస్తావా, ఏమైనా చేస్తావా? అంతా చేసి ఏమైనా చేస్తావా అని అడుగుతున్నాడు మళ్ళీ. ఓకే, చూసారు కదా, ఇక్కడ ఉన్నోళ్ళు కోచ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, జాన్ జిగర్ ఉన్నారు, కానీ వేర్ ఆల్ ఫ్రెండ్స్. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి స్నేహమేరా జీవితంలో ఇప్పటిదాకా ఫ్రెండ్షిప్ గురించి మన మాటల్లో విన్నాం, చాలా రకాలుగా విన్నాం. కానీ వాళ్ళ పాటలతో కూడా ఫ్రెండ్షిప్ యొక్క గొప్పదానాన్ని చెప్పడానికి నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ మై బెస్ట్ బడీ శ్రీను అండ్ రామ్ ప్రసాద్. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట, నీకోసం వెలిగేనట, ఉల్లాసం నీవేనట. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. హృదయం మాత్రం నాదే, ఈ ఊపిరి కాదా తనదే. నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ. తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సూపర్ సూపర్ సూపర్. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఫ్రెండ్స్ పాడితే ఇంకెలా ఉంటదమ్మా, అదొక రేంజ్ లో ఉంటది, తగ్గేదేలే. అలా ఇచ్చారు, సూపర్ యా సూపర్. రాజీ గారు మీకు ఎలా అనిపించింది? నిజంగా సాంగ్ స్టార్ట్ అయినప్పుడు శ్రీను గారు వాయిస్ విని ఇది నిజంగా ఆయన పాడుతున్నారా రికార్డింగ్ వాయిసా అనిపించింది నాకు. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. కరెక్ట్ గా చాలా బాగా అనిపించింది మీ వాయిస్. అండ్ రామ్ ప్రసాద్ గారు మీది చాలా పెక్యూలియర్ వాయిస్. నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. నిజంగా చెప్తున్నాను, వండర్ఫుల్ సాంగ్స్ అండ్ యూ హావ్ ప్రెజెంటెడ్ ఇన్ ఎ వెరీ వండర్ఫుల్ వే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. థ్యాంక్ యూ సో మచ్ రాజీ గారు. ఓకే, ప్రియదర్శి గారు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ఆఫ్ త్రీ. నాకు ఎట్లా చాలా వేడిగా ఉందబ్బా, నాకు చాలా బాగా నచ్చింది పాడుతుంటే. నాకు చాలా వేడిగా ఉందంటే సాంగ్ వింటా ఉంటా అనుకున్నాను. అభినవ్ గారు. అమేజింగ్ మ్యాన్, రియలీ గుడ్. మీరు అసలు ప్రిపేర్ అయ్యారని నేనైతే అనుకోలేదు. మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ టైం నుంచి జస్ట్ పాడేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న నీకెలా అనిపించింది వీళ్ళు సింగర్ బయట? యాక్చువల్గా ప్రసాద్ బాగా పాడతాడు, ఇప్పుడు కొంచెం అని పాడాడు. కానీ మేమిద్దరం ఫ్రైడేస్ తబలా రసాకి వెళ్తాం. నాకు ఇంకో ఫ్రైడే తబలా రసాకి వచ్చి
పాట వింటున్న ఫీలింగ్ అదే ఉంది. కాదు ఈసారి ఆడు అక్కడ ఉన్నా, నేను ఒక్కడే ఎక్కడ ఉన్నాను. మీకు కూడా పాడాలని ఉంది అన్నారు కాబట్టి ఏం చేద్దాం అందరం కలిసి పాడాలి. అందరం కలిసి పాడితే హ్యాపీయే కదా. ఈ ఐడియా బాగుంది. లైట్స్ ఆఫ్ అండ్ ఫ్లాష్ లైట్స్ ఆన్. స్నేహం ఒకటే, వీడిపోనిది నీడ ఒక్కటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే, జబర్దస్తు స్నేహం ఎప్పుడు అంతం కానిదే. And thank you so much, guys. Thank you so much. ఫ్రెండ్షిప్ మీద సాంగ్స్ పాడారు కాబట్టి నరేష్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మాట్లాడతానన్న. నీ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నా లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చాలా తక్కువ. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే గనక బాబు, భాస్కర్ అన్న అండ్ సందీప్. నేను ఎప్పుడు నాకు ఏ రాత్రైనా నాకు ఫోన్ చేయాలి, పలానా వ్యక్తికి ఫోన్ చేయాలి అనిపించే వ్యక్తులు వీళ్ళు. ఫస్ట్ ఫోన్ చేసేది మాత్రం భాస్కర్ అన్నకి. నేను ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదన్నా నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ భాస్కర్ అండ్ బాబు. నాకు ఇష్టమైన వ్యక్తి. యాక్టింగ్ రాకపోయినా చేయాలని ఒక తపన. అరే అడిగారా వాళ్ళు ఫ్రెండ్షిప్ గురించి చెప్పమంటున్నారు. యాక్టింగ్ రాకపోయినా, డాన్స్ రాకపోయినా నేను నటున్నే, నేను డాన్సర్నే అని నిరూపించుకోవడానికి ప్రతి క్షణం అని నువ్వు చెప్పురా, నువ్వు నటుడివి అని చెప్పురా అన్న చెప్పే వ్యక్తి బాబు. అంటే మనకి సజెషన్స్ లో ఇష్టపడతాం. వీళ్ళ ఫ్రాంక్నెస్, ఏదైనా ఒప్పేసుకుంటాడు. నాకు రాదని చెప్పేస్తాడు. ఫ్రెండ్షిప్ గురించి చెప్పురా. ఉండురా, ఎక్కడుందిరా? నేను ఫోన్ చేసినప్పుడు నేను ఏది చెప్పినా నమ్మేటోళ్ళు వీళ్ళు ముగ్గురే అని చెప్పిన. టోటల్ జబర్దస్త్ లో బెప్పంగాలు ఎరిపప్పగాలు మీ ముగ్గురు. అదే ముందాకేమన్నావు, ఏం చెప్పినా నమ్మేటోళ్ళు వీళ్ళు ముగ్గురే అన్నావు. నేను కామెడీ చేయకపోయినా నవ్వేటోళ్ళు ఫస్ట్ వీళ్ళు. అందుకే సో దట్ వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇక సందీప్ గురించి పెద్దగా ఏం లేదు. వీళ్ళు నా ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు. దాని తర్వాత అందరు బెస్ట్ ఫ్రెండ్సే. అరే మరి నేను అన్నా నీ డే టైం ఫ్రెండ్స్ ఎవరన్నా? నా డే టైం ఫ్రెండ్స్ అందరూ రాత్రిపూట చేసేటోళ్ళకి వీళ్ళకి. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిటీ అన్న. ఏ టైం చేసినా గానీ ఖాళీగా ఉంటారు కాబట్టి వీళ్ళనే. బాబు గురించి ఇంకొక 2 మాటలు. బాబు మంచి ఆర్టిస్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది ఎప్పటికీ కాదు, కానీ ఒక కోరిక. భాస్కర్ అన్న గురించి ఒక మంచి మాట చెప్పరే. భాస్కర్ అన్న అంటే నాకు చాలా ఇష్టం, అంతే అన్నా. భాస్కర్ అన్న నువ్వు చెప్ప నరేష్ గారు. వీడి గురించి చెప్పాలంటే ఒకసారి మా ఆవిడ విడాకులు ఇచ్చేస్తున్నాను వీడి వల్ల. ఎప్పుడు చూసినా ఈడితోనే ఉంటాను, రాత్రులు ఈడితోనే మాట్లాడతాను, హోటల్కి వెళ్తే ఈడి పక్కనే పడుకుంటాను. అడిక్ట్ అయిపోయా వాడికి ఒక రకంగా. వాడు లేకపోతే బతకలేను. కానీ ఎలాంటి వ్యక్తిలో టాలెంట్ బయటికి తీయాలన్నా గానీ భాస్కర్ అనే ఫస్ట్. ఆయనలో మాత్రం తీయలేడు. వీడితో పాటు ఇంకో కన్ను సుధాకర్ గారు రండి. సీసాలి పేపర్ లో నిన్ను ఇంత తీసుకొచ్చాడు. సుధాకర్ అన్న పేరు ఎందుకు చెప్పలేదు? నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాను. అంటే వీడు లఫ్ట్ గాడా? నువ్వే తిడతావయ్యా. సుధాకర్ నుంచి 8 పేమెంట్లు రావాలి, వస్తాయా? నాకు ఏదైనా సజెషన్ కావాలంటే ఫస్ట్ ఫోన్ చేసేది మాత్రం మన దాంట్లో నేను సుధాకర్ అన్నకే ఫస్ట్. ఇందాక రే అది కాదురా, నీకు ఫోన్ చేస్తాను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చి రే సుధాకరే నీకు పెద్ద ప్రాబ్లం అని చాలా సార్లు చెప్పు.
నాకు ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చి కన్ఫర్మ్ గా నేను అందరితో 10 మందితో డిస్కస్ చేయాలి, నేను ఈ ప్రాబ్లం లో బయటికి రావాలి అని అంటే గనక ఓపిక్ గా కరెక్ట్ సమాధానం చెప్పి నాకు చాలా సార్లు హెల్ప్ చేసిన వ్యక్తి సుధాకర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరు నాకు దేవుళ్ళు అంతే. థ్యాంక్ యూ సో మచ్ నరేష్, థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు, సుధాకర్ గారు, బాబు, థ్యాంక్ యూ. సో ప్రియదర్శి గారు, అభినవ్ గారు ఒకసారి స్టేజ్ మీదకి ప్లీజ్. మీరు ఇంత బిజీ టైంలో కూడా ఫ్రెండ్షిప్ డే ఎపిసోడ్ అనగానే మా అందరి కోసం ఇక్కడికి వచ్చి మాతో పాటు టైం స్పెండ్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్. నాకు ఐ థింక్ ఇక్కడికి వచ్చిన ముందు కొంచెం ఎట్లా ఉంటది ఏంటో అని ఉన్నాను, బట్ వెళ్ళిపోయినప్పుడు ఆల్ ఐ కెన్ సీ మీ అందరి మీద నాకు చాలా చాలా రెస్పెక్ట్ పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్ డూయింగ్ దిస్. ఐ థింక్ నేను జాతిరత్నాల తర్వాత అనుకుంటే ఇంత బాగా కడుపుబ్బా నవ్వుకున్న సందర్భం ఇది. థ్యాంక్ యూ మీ అందరికి. బిజీ స్కెడ్యూల్ ఏందో ఏమో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫ్రెండ్షిప్స్ డే రోజు మనం ఇట్లాంటి దగ్గర రాకపోతే వీ విల్ నాట్ నో వాట్ ఫ్రెండ్షిప్ రియలీ మీన్స్. ఇట్ వాస్ గ్రేట్ టు నో మీ ఫ్రెండ్స్ అందరినీ ఇవాళ యూ ఇన్వైటెడ్ అండ్ ఇట్స్ గ్రేట్ టు నో యువర్ కనెక్షన్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్స్ అమేజింగ్. అందరి లైఫ్ లో ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉండాలి అండ్ ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ కమ్ హియర్. యు ఆర్ ఎనీవే అ రాక్ స్టార్ బ్రో. లాస్ట్ ఒక చిన్న ఫ్రెండ్షిప్ బ్యాండ్ మీరు ఇద్దరు కట్టుకుంటే హ్యాపీ అయిపోయింది. మేము నీకు కడతాం. నాకు కడతారా? నాకు కడితే మళ్ళీ నేను ఫోన్ చేస్తా ఉంటా మాట వస్తే. ప్లీజ్ అంటే నీ ఫ్రెండ్ అని చెప్పుకున్నా మాకు చాలా పాపులర్. మీరు ఇప్పుడు మీరు ఏం కట్టారు? ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారా? నేను గిటార్ కడతాను, ఓకేనా? గిటార్ కడతాను, ఓకేనా? బ్యాండ్ నాకు నచ్చదు. నేనేదో అన్నది ఏం పట్టించుకోకు, బట్ రియల్ గా చెప్తున్నా, నీకు నిజంగా నువ్వు ఒక 1 hour స్టేజ్ మీద మైక్ పెట్టుకొని నువ్వు మాట్లాడుతుంటే ఎవ్రీబడి విల్ బి ఎంటర్టైన్. స్నేక్ రాజా ఉన్నారా? ఒక జబర్దస్త్, ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ, ప్రసాద్ షో. Thank you so much. Happy Friendship Day. Thank you so much. Let's start the celebration. This is a private party. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ తో పాటు మా బ్యూటిఫుల్ ఇంద్రజ గారి బర్త్డే కూడా. సో హ్యాపీ బర్త్డే టు ఇంద్రజ గారు. కేక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకునే టైం వచ్చేసింది. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ ఇట్. ఫ్రెండ్షిప్ డే అంటే ఏదో ఒక్కరోజు జరుపుకునేది కాదు, ప్రతిరోజు జరుపుకునేదే ఫ్రెండ్షిప్ డే. సో అది మళ్ళీ మీ అందరూ గుర్తు చేయడానికి ఇవాళ ఈవెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరన్నా ఫ్రెండ్స్ మాట్లాడకపోయినా చాలా రోజుల నుంచి ఏదైనా చిన్న చిన్న గొడవలు అలాంటివి వచ్చినా సరే ఏం ఆలోచించొద్దు, ఫోన్ చేయండి. సాయంత్రం మా అందరి తరపు నుంచి మీ అందరికి స్నేహమేరా జీవితం.